సంక్రాంతి భోగి వచ్చిందంటే గెస్ట్లకి కొదవే ఉండదు. ఇంటి నిండా పిల్లలు చుట్టాలు, సో చాలా హడావుడిగా ఉంటుంది. అందరికీ నచ్చే విధంగా ఒక రెసిపీ చెప్పండి. సో ఈ గెస్ట్ కోసం మనం ఒక రెసిపీ చేద్దాం. అవునా? ఓకే, ఈరోజు మన స్పెషల్ గెస్ట్. అవును, బీన్స్ బోండాలు చేద్దాం. బీన్స్ బోండా? అవును, సోయాబీన్తో. సోయాబీన్ ఉంటుంది కదండి, దాంతో బోండాలు చేద్దాం. సో మరి బీన్స్ బోండాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. బీన్స్ బోండాలకి కావాల్సిన పదార్థాలు: సోయా బీన్స్ అరకప్పు, ఉడికించిన బంగాళదుంప అరకప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, బీన్స్ పావు కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర 1 కట్ట, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, శనగపిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి బీన్స్ బోండాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఓకే, బోండాలు కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందాం ముందుగా. ఓకే అండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది కూడా డీప్ ఫ్రై ఐటమ్ కదండి? అవునండి. సో మరి దానికి ఇప్పుడే నూనె పెట్టుకోవాలా వేడి, లేకపోతే కొద్దిసేపు చేసుకుందాం? ఓకే. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓకే, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఓకే, చాలా సన్నగా తరిగారు. కూరలు తరుగుతుంటారా కిచెన్లో కూర్చుని? అది కూడా. వర్షిని, మరి శిఖరంలో అసలు అవకాశం ఎలా వచ్చింది? అంత మంచి క్యారెక్టర్. అప్పుడు నేను మల్లె మొగ్గ అనే మూవీ చేస్తున్నాను. ఓకే, అవార్డ్ కోసం, నేషనల్ అవార్డ్ కోసం మూవీ చేశాను. అప్పుడు కాల్ వచ్చిందనమాట. కాల్ వస్తే మమ్మీకి చేశారు. శిఖరం అనే సీరియల్కి కావాలండి నాగబాబు గారి పక్కన. అంటే మమ్మీ నాగబాబు గారి పక్కన నువ్వేంటి, వద్దులేండి, చదువుకుంటా, ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, ఇప్పుడు కొంచెం క్రూషియల్ టైం అనమాట, వద్దులేండి అని. తర్వాత మళ్ళీ చాలాసార్లు కాల్ చేశారనమాట. చాలామందిని చూసారంట. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్లో ఉంటుంది, లంగా ఓణిలో ఉంటుంది, శారీలో ఉంటుంది. 3 స్టేజెస్ కనిపించాలి. 3 స్టేజెస్ కోసం సరే అన్నిసార్లు కాల్ చేస్తున్నారు. వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. ఆడిషన్ అయింది. 3 స్కూల్ యూనిఫామ్ వేసి చూసారు, లంగా ఓణి వేసి చూసారు, శారీలో వేసి చూసారు. అంటే 18 years లోనే శారీలో, అదే పెద్దగా కానీ ఏం లేదు, 18 years లోనే మ్యారేజ్ అవుతుంది కాబట్టి అప్పుడే శారీ వేరియేషన్ చూపించి ఓకే చేసుకున్నారు. సరే, పెద్ద మీడియా, మంచి ప్రాజెక్ట్, యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్, సో అందుకని ఓకే చేశాను. ఓకే, మనం ఇంకా మాట్లాడుకుందాం. శేఖర్ గారు వెయిట్ చేస్తున్నారు, వంట నన్ను చేయనివ్వట్లేదండి. సో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి? వేగాయి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా ఈ క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఓకే, అలాగే బీన్స్, ఇది కూడా కలర్ఫుల్ గానే. అవును, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్ అయినప్పటికీ కూడా చాలా హెల్దీగా ఉండే ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. దీని అంతటిని కొద్దిగా వేగనివ్వాలి. ఓకే, ఈలోపు ఆయిల్ వేడి చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా. అవునండి. దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే ముందుగా మనం నానబెట్టి కచ్చాపిచ్చగా రుబ్బుకున్న సోయాబీన్ అండి ఇది. ఓకే, సోయాబీన్. సో దీన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. అంటే అది ఇలా రుబ్బుకుంటేనే బాగుంటుంది అంటారా? అవునండి, ఇలా రుబ్బుకుంటే బాగుంటుంది. గుళ్ళుగా వేసుకున్న అలా ఏం బాగోదు. గుళ్ళుగా వేసుకుంటే కనుక అక్కడక్కడ కచ్చాగా వస్తుంది అనమాట. సో అలాగే కొద్దిగా ఆలు. ఓకే, ఇది కూడా ఉడకపెట్టి మెదిపి వేసుకోవాలి. ఇది అవుతుందని మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, శేఖర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చేశారు. ఓకే, సో మరి మొత్తానికి ఒక చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ తీసుకున్నారు. వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 50 episodes వరకు స్కూల్ స్టూడెంట్ లాగా చాలా బబ్లీగా, మాస్టర్కి స్టూడెంట్కి ఉండే రిలేషన్. అవును. ఇంకొక నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఆయన వైఫ్గా
అవును. తనకి యాక్సెప్టబుల్ కాదు, ఆయనకి యాక్సెప్టబుల్ కాదు. కొంచెం భయంగా ఇన్నోసెన్స్, భయము, ఎమోషన్ అన్నీ కలిపి చేయాలన్నమాట. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. వావ్, దానికి డెఫినెట్గా చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. చాలా చక్కగా చేస్తున్నారని. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ రెస్పాన్స్. అసలు ఇండస్ట్రీలోకి రావాలి, ఒక యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్ ఎప్పటి నుంచి ఉన్నింది? బికాజ్ యూఆర్ టూ యంగ్, ఇప్పటికీ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి ఈ ఏజ్లోనే ఒక థాట్ వచ్చిందంటే యూ మైట్ హ్యావ్ చిన్నప్పటి నుంచి కూడా ఉండే ఉంటుంది కదా. యాక్చువల్లీ నేను క్లాసికల్ డాన్సర్ని, ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ని. వావ్. సో చిన్నప్పటి నుంచి స్టడీస్ అండ్ డాన్స్లోనే ఉండేదాన్ని. అండ్ చిన్నప్పుడు ఒక సీరియల్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. సో మళ్ళీ తర్వాత బ్రేక్ వచ్చింది, నా 10th ఇంటర్ వరకు గ్యాప్ వచ్చింది. మళ్ళీ అప్పుడు ఒక హీరోయిన్గా స్వాతి ఐ లవ్ యూ అనే మూవీ, నిఖిలా వర్సెస్ నిఖిల్ ఒక మూవీ చేశాను. అది కూడా నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూసే అడిగారు అనమాట. ఓకే. నేను ట్రై చేయలేదు అలా ఏమి అవ్వాలని, క్లాసికల్ డాన్స్లోనే ఎక్కువ టైం అయిపోయేది, దాంట్లో డెడికేట్ అయిపోయేదాన్ని. తర్వాత వచ్చి అందరికీ రావు ఆఫర్స్ కదా, సో వస్తున్నప్పుడు యూటిలైజ్ చేసుకుందాం, ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి అడుగు పెట్టాను. ఓకే. సో శేఖర్ గారు అయిపోయిందండి? ఇది అయిపోయిందండి. ఒక బౌల్లో వేసి కాస్త చల్లారనిద్దాం. అవునా? ఓకే. బౌల్లోకి తీసుకుంటే త్వరగా చల్లారిపోతుంది. అవునండి. ఇంకో బౌల్లో మనం బ్యాటర్ కూడా కలుపుకొని పెట్టుకుందాం బోండాలకి. ఓకే ఓకే. ఇది మొత్తంగా మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓకే. ఇంకొక బౌల్లో మనం దీనికి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుందాం. అలాగే, అది పక్కన పెట్టేద్దామా? బౌల్ తీసుకొని ముందుగా శనగపిండి వేసుకుందాం. దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాము. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. నీళ్ళు వేసి వీటంతటిని బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలండి? అవునండి, మనము ఈ బోండాలని డిప్ చేసే విధంగా ఉండాలి. అంతే, మరి పల్చగా దోశ పిండిలా కాకుండా. సో ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో వీటిని ఇప్పుడు చల్లారిపోయిందండి. వీటిని ఇప్పుడు మనం బోండాల సైజులో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా చేద్దాం. ఓకే ఓకే. ఇలా చేసుకుందాం. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇలా మనకి ఎన్ని కావాల్సిన రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే. బోండాల్ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం, మొత్తం అంటుకునేలాగా. అవునండి. అందులో వదిలేస్తుంది, దీంట్లో వదిలేసుకోవాలి ఇలా. ఓకే. బ్యాటర్ కూడా చూడడానికి చాలా బాగుంది, మెత్తగా సాఫ్ట్గా అనిపిస్తుంది కదా. సో ఇలా మొత్తంగా దీన్ని కప్పేటట్టుగా ఓకే వేసుకోవాలి. బోండాలు ఇంట్లో చేస్తుంటారా వర్షిని? చేస్తుంటారు, మమ్మీ అమ్మమ్మ అందరూ చేస్తున్నారు. ఓకే. ఏ బోండాలు ఎక్కువ చేస్తారు? పూర్ణాలు అంటారు కదా, చేస్తారు. అది స్వీట్. అవును, పూర్ణాలు స్వీట్ ఐటమ్. హాట్ ఐటమ్ పునుగులు. ఓకే, పేర్లు తెలియవు కానీ రౌండ్గా ఏవో ఉంటాయి కదా. పూర్ణాలు ఒక్కటి తెలుసు. సో వీటిని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలా. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కరెక్ట్గా వేయండి నిజంగా.
ఫైనల్ డిష్ అవుట్ చేసేద్దామా అండి? చేసేద్దాం. సో ఫైనల్గా ఈ ప్లేట్లో మనం డిష్ అవుట్ చేసుకుందాం. అంటే ప్రజెంట్ కూడా చేయాలి ఇదే ప్లేట్లో. అవునా? ఓకే. ఒక చిన్న ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ చాలా క్యూట్ గా ఉందండి. బీట్రూట్ కదా? ఇది బీట్రూట్ తో చేశానండి. మనకి దగ్గర నుంచి చూస్తే తప్ప అది బీట్రూట్ అని అస్సలు తెలీదు. సో దీనికి గార్నిష్ గా మనం పెట్టుకుందాం. వావ్. సో వేడివేడిగా బీన్స్ బోండాలు రెడీగా ఉన్నాయి. మరి మీరిద్దరు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పాలి. తప్పకుండా అండి, మేము రెడీ కదా. సో నేను వర్షిని రెడీ అండి వేడివేడిగా బీన్స్ బోండాలు టేస్ట్ చేయడానికి. దానికంటే ముందు దీన్ని తయారు చేసే విధానం మీకోసం మరోసారి. బీన్స్ బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో కొద్దిగా నూనె పోసుకుని అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము, బీన్స్, ఉప్పు, మిక్సీ పట్టిన సోయా బీన్స్, ఉడికించిన ఆలు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకుని దీనిలో శనగపిండి, ఉప్పు, కారం, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బోండాలుగా చేసి దీనిలో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న బోండాలను నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే బీన్స్ బోండాలు రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. మరి బీన్స్ బోండాలు టేస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూస్తాం. వర్షిని మీరు కూడా చాలా బాగున్నాయి. లోపల క్యారెట్, బీన్స్, ఆలు ఇవన్నీ తగులుతున్నాయి కదా. అండ్ చాలా బాగా అవి కుక్ అయ్యాయండి యాక్చువల్గా. సో హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేసి వర్షిని లాంటి వాళ్ళకి పెట్టేసేయచ్చు అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి.